అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? దేవుడు ఇంతకాలం ఆయన రెక్కల చాటున మనల్ని కాచి, కాపాడి, కృప చూపినందుకే ముందుగా దేవాదేవునికి కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుందామండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడి అమూల్యమైన మాటలు మనం ధ్యానించుకునే ముందు ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి. మహాగణుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు కాచి కాపాడి కృప చూపినందుకే కృతజ్ఞతలు తండ్రి. ఇకను కాచి కాపాడి దీవించిన ఆశీర్వదించిన వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి బ్రతిమాలాడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అమూల్యమైన మాటలు మనం ధ్యానించుకుందామండి. కీర్తనలు 46వ అధ్యాయము 7వ వచనము. కీర్తన గ్రంథము 46:7. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడయున్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. హల్లెలూయా. ఎంతో అమూల్యమైన మాట కదండి. ఎవరు నీకు తోడు? ఎవరు నీకు ఆశ్రయం? ఎవరూ లేరు. ఎంతమంది ఉన్నా మేము ఒంటరిమే అండి అంటారా? ప్రియాత్మీయ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఎవరూ లేని ఒంటరి వాళ్ళకు కూడా అందరికీ తోడై ఉండేవాడు యెహోవా ఒక్కడే అండి. ఆయన సైన్యములకు అధిపతి, ఇశ్రాయేళ్ల దేవుడు, మనల్ని కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. ఆయన మనకు తోడు ఉండగా మనకు భయం ఏమిటి? ఎవరూ లేరని బాధపడుతున్నావేమో, ఇప్పుడే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియాత్మీయ దేవుని బిడ్డలారా, యెహోవా మనకు తోడై ఉన్నాడు. ఎవరూ లేరు, నాకు ఆశ్రయం ఏమీ లేదు, నా బ్రతుకు ఏమిటి అని నువ్వు రోధిస్తున్నావా? దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియాత్మీయ దేవుని బిడ్డలారా, ఆయనే నీకు తోడుగా ఉంటారంటున్నాడు. ఆయన నీకు ఆశ్రయమై ఉంటారంటున్నారండి. దిక్కులేని వారిని కూడా దేవుడు నేను తోడున్నాను అని చెప్పే దేవుడు. అయితే ఆయన మనకు తోడు ఉండడమే కాకుండా మనల్ని నీతి మార్గంలో నడిపించే దేవుడండి. ప్రియాత్మీయ దేవుని బిడ్డలారా, బైబిల్ ఉట్టి గ్రంథము కాదండి. బైబిల్లో ప్రతి ఒక్కరు చేసిన మంచి పని ఉంది, చెడు పని ఉంది. ఇందులో ప్రతి ఒక్కదాన్ని కూడా తీసివేయకుండా దేవుడు లిఖించడమైనదండి. ప్రియాత్మీయ దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. పరిశుద్ధ గ్రంథాన్ని ఒక్కసారి ధ్యానిస్తేనే కదా మనకు అందులో ఏముందో తెలుస్తుంది. తినకుండగా మనకు ఏదైనా రుచి ఎలా తెలుస్తుందండి? తెలియదు కదా. అలాగే బైబిల్లోని వాక్యాలను నీవు హృదయపూర్తిగా ధ్యానిస్తేనే కానీ ఇందులోని సారం అనేది ఎవరికి కూడా తెలియదండి. ప్రియాత్మీయ దేవుని బిడ్డలారా, దేవుడు ఇలా ఉండండి అలా ఉండండి అనేది కాదు, కానీ ఆయన ఒకటే చెప్తున్నాడు. నీ హృదయాన్ని కోరుకున్నానంటున్నాడు. నీకు తోడై ఉంటానంటున్నాడు. నీకు ఆశ్రయంగా ఉంటానంటున్నాడు. తల్లిదండ్రులు లేని బిడ్డలకు ఆయనే పరమ తండ్రిగా ఉన్నాడండి. ఒక్కసారి ఆలోచించండి. దేవాతి దేవుడు, ఆయన ప్రేమామయుడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించనుంది. ఆయన ప్రాణాన్ని పెట్టాడండి మన కోసం. ప్రియాత్మీయ దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. ఏ పాపము లేకుండగా, ఏది లేకుండగా మన కోసం ప్రాణం పెట్టేవారు ఎవరైనా ఉన్నారా? ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళని అడిగి చూడండి. కన్న బిడ్డలైనా, కట్టుకున్న వారైనా కూడా నీకు ఎంతవరకు ఉంటారంటే కొంతకాలమే ఉంటారు. కానీ నీవు మరణించాక కూడా నీవు ఎక్కడికి వెళ్ళాలి అనేది నీవు భూమిపైన చేసిన క్రియలను బట్టి ఉందండి. మనం చేసే మంచి క్రియల వలన దేవుని యొక్క పరలోక రాజ్యానికి చేరుకుంటాం. మనం చేసే పాపము వలన మనము నిత్య నరకాగ్నికి చేరుకుంటామండి. ఆయన తోడుంటానంటున్నాడు. ఎవరు తోడులేరు అని, నేను ఒంటరిని అని నీవు దిగులు పడుతున్నావేమో. ప్రియాత్మీయ దేవుని బిడ్డలారా, దేవుడు నీకు తోడై ఉంటానంటున్నాడు. ఆయన నీకు ఆశ్రయదుర్గముగా ఉంటానంటున్నాడండి. ఆశ్రయము ఆయనే నీకు తోడు అని చెప్పండి. ప్రియాత్మీయ దేవుని బిడ్డలారా, ఇకను నేను ఒంటరినే కాదు, యెహోవా నాకు ఆశ్రయంగా ఉన్నాడు, ఆయన నాకు తోడై ఉన్నాడని మనము అనుదినము ఆయన మాటను జ్ఞాపకం చేసుకుందామండి.
దేవుడు ఈ కొద్దిపాటి మాటలను మన వెనుకల్లో ఫలింప చేయనుగాక. ఆమేన్. మీ అందరికీ నా వందనాలండి.